స్వామి నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపెడుతోందండి. రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి. వెళ్ళి చూస్తే ఉన్నట్టుండి ఎవరో మా ముందుకు వచ్చి మాయమైనట్టు అనిపిస్తుంది స్వామి. అత్తమ్మా, ఇదేది నాతో చెప్పలేదే. చెప్తే నా పరువు పోతుందని. మీరిచ్చారే నిమ్మకాయ, దాన్ని కూడా విసిరి పరేయమని నా గొంతు నులివిందండి. స్వామి స్వామి అది ఏంటని తెలుసుకోవడానికి మీరే ఏదైనా దారి చెప్పండి స్వామి. దాని గురించి గుళ్ళో ఎందుకులేండి, ఇంట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవాలి, అంతే కదా? అంతే స్వామి. మా పూర్వీకులు రాసిన పుస్తకాలు పరిశీలించి ఏం చేయాలో చెప్తాను. ఆ విధంగా ఆచరించి చూడండి. సరే స్వామి. శివుడికి ప్రీతిపాత్రమైన పూజా వస్తువు 3 కళ్ళున్న టెంకాయ. మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని మీ ఇంట్లో నడిబొడ్డున పెట్టి కులదైవాన్ని ప్రార్థించండి. మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే ఈ కొబ్బరికాయ తనంతట తానే తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిశను చూపిస్తుంది. అలా జరిగితే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు 50% తెలియదు. 50% తెలుస్తుందా స్వామి? స్వామి మరి దెయ్యం ఉన్నట్టు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? చెప్తాను, చెప్పండి. దేవుడికి మహానైవేద్యం పెట్టే విధంగా వంట చేసి మీ ఇంటి నడిబొడ్డున ఒక గోవును తీసుకొచ్చి దానికి పెట్టండి. అప్పుడు ఆ గోమాత ప్రసాదాన్ని తినకుండా భయపడి పారిపోతే మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టుగా 75% రుజువైనట్టు. అయితే 100% ఉందని తెలుసుకోవడానికి దారి చెప్పండి స్వామి. చెప్తాను. ఇది ఆఖరి పరీక్ష, చాలా భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమా స్వామి? టెంకాయ పరీక్షప్పుడు గాని గోమాత పరీక్షప్పుడు గాని మీరు పక్కనున్నా ఏ ప్రమాదమూ జరగదు. సరేనండి. కానీ ఇది చాలా భయంకరమైన పరీక్ష. మీరు పక్కనుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అయితే ఏం చేయమంటారు? మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ తీసేసి నడిబొడ్డున ఒకే ఒక ప్రమిదని వెలిగించి మీరు, ఈ అమ్మాయో లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా రక్తాన్ని ఒక బొట్ట ఆ ప్రమిద ముందు చిందించి వెంటనే ఇంటి బయటికి వెళ్ళి తలుపులన్నీ మూసేయండి. ఈ పరీక్ష ముగింపులోనే మీ ఇంట్లో ఆ దుష్టశక్తి ఉందా లేదా అని 100% రుజువు. అయ్యా చాలా డిఫికల్ట్ గా ఉంది స్వామి. స్వామి ఈజీగా షార్ట్ కట్ ఉంటే చెప్పండి స్వామి. లేదమ్మా, యావా ఆ రాఘవని ఊరికి పంపించడానికి ఐడియా చెప్తానని చెప్పి నువ్వేంట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా? లేదత్తమ్మా, ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మా నాన్నకు ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందని చెప్పి మా చెల్లిని ఊరు పంపించేస్తాను. ఏంటే నువ్వు అది ఊరికెళ్తే చాలా వీడు వెళ్ళాలిగా. లేదత్తమ్మా, ప్రియ వెళ్తే దాని వెనకే మనవాడు వెళ్ళడు. నాకు ఈ ఐడియా రాలేదే. కామాక్షి నీకు నిజంగానే బుర్ర ఉంది. అంతా మీ ఇది ఆశీర్వాదం అందాలు ఎందుకే? అత్తమ్మా. నీ మరిది వస్తున్నాడు, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? గొడవపడ్డ లవర్స్ పార్క్ లో ఎడమో పెడమోగా కూర్చున్నట్టు మా అమ్మ అటువైపు, మీ అమ్మ ఇటువైపు తిరిగి కూర్చున్నారండి. ఒకవేళ ఇవాళ మా అమ్మ మీ అమ్మ కాళ్ళ మీద పడలేదేమో. నేను అదే అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు. వదినా పట్టపడ్డలే, మా నాన్న ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది. ఒంట్లో బాగాలేదనక ఫోన్ వచ్చింది, ఏదో పోయినట్టు ఏడుస్తావే. టైంకి వెళ్ళకపోతే పైకి అయ్యో అన్నీ కూడా ఊళ్ళో లేడే. పోనీ నువ్వు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసేమంటావా? ప్రియని మాత్రమే పంపిద్దాం అనుకుంటున్నా. ఏమైంది? షేరింగ్ హోటల్ సౌండ్ ఏంటి? నిన్నే గుండె నొప్పొదినా. మా ఆమె కుంట్లో బాగలేదా? ఇప్పటి వరకు అదే కదా చెప్పాను. సరిగ్గా వినిపించుకోలేదు. అమ్మా అమ్మా ఏంటి నాన్న? ఏమైందమ్మా? మావయ్యకి బాగోలేదని సరికి గుండెపోటు వచ్చిందా? అయ్యో మావయ్య అంటే ఎంత ప్రేమో. ఏనా నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపి రావచ్చు. చూసావటే ఇప్పుడేమైంది నీ గుండెపోటు? అలాగే ఈ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. వదినా పిల్లలే వద్దు, నేను ప్రియ మాత్రం వెళ్ళొస్తాం ప్లీజ్. మేము వస్తాం. అది మా నాన్నగారు చివరిసారి పిల్లల్ని చూడాలని ఆశపడుతున్నారు. దీని బాబుకు బాగోపోయినా దీని గ్లామర్ కేం తక్కువ లేదు. నాన్న ఒంట్లో బాగాలేదంటే నాన్న కొట్లో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న
ఒంట్లో బాగాలేదనగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు కదా, అందుకే అడ్వాన్స్ గా పట్టుకున్నాను. త్వరగా ఊరికెళ్ళం, పని చూడు, పోరా, పోరా. వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి. త్వరగా బయలుదేరండి. ఇప్పటి నుంచే మనకి ఇంట్లో చాలా పని ఉంది. అయ్యా కౌబాయ్, నేను రమ్మన్నప్పుడు లోపలికి వస్తే చాలు, సడన్ గా వదిలేకు. ఎందుకంటే నాకు పశువులు అంటే చాలా భయం. నాకు కూడా, నాకు కూడా. పెట్టు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన ఇంట్లో దెయ్యం లేదు. అత్తమ్మా, కొబ్బరికాయ తిరుగుతుందమ్మా. నెక్స్ట్ ఆవుకి మీల్స్ పెట్టి చూద్దామే కావాకి. అయ్యా కబాయ్, రండి, కౌన్సిలి లోపలికి తీసుకురండి. గోమాతారా మీల్స్ ని మింగమ్మా. అటువైపు చూస్తా వీడి తల్లి. అమ్మా, ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా, ఈ ఇంట్లో ఉండద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది మాకు తెలిసి పోవయ్యా. అత్తమ్మా, ఇంట్లో దయ్యం ఉందని 75% కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా బ్లడ్ టెస్ట్ అవసరమా? ఏది ఏమైనా మా ఆయన ఎంతో ఆశపడి కట్టించిన ఇల్లు, దీన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. ఇంకొకే ఒక టెస్ట్, అప్పుడు దెయ్యం రాకపోతే ఈ ఇంట్లో మనం సంతోషంగా ఉండొచ్చు కదే. పీస్ కోఆపరేషన్ చెయ్యవే బంగారం. చేసేస్తాలే. ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మ కామాచమ్మ, మీనాచమ్మ, అంకాలమ్మ, కంకాలమ్మ, మీ అమ్మ, మా అమ్మ, అందరం మనం కలిసి మా పల్లి కాపాడండమ్మా. పెట్టవే కామాచి, చెప్పా పెట్టకుండా నన్ను చోలాగా వదిలి వెళ్ళకే తల్లి. ఉండవే అయ్యా, రక్తం ఇచ్చేసి వెళ్తా. ఉండవే, రక్తం మీద తొందరగా అయిపోండి. అయ్యో, అది వచ్చేలా ఉంది. రక్తం చుక్క కడిగేయండి, అది వచ్చేస్తుంది. అయ్యా ఉండవే, కూర్చుకుంటాను. కొడతావేంటే? తొందరగా కూర్చు సావు. ప్రాణం పోతే తిరిగి వస్తుందా? కూర్చు సావువే. దెయ్యం వల్ల నాకు ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. ప్రాణమే పోయేలా ఉంది. కూర్చో. వెయ్యి. ఏదో షాడో వస్తుంది. శాడోనే వస్తుంది. 100% కన్ఫర్మ్డ్.